అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఉత్తర భారతదేశ సంస్కృతి నెలకొందని చెప్పుకోవడానికి కొన్ని ఉదాహరణలు రాష్ట్రంలో ఉన్నాయి. రాజకీయంగా చూస్తే సనాతన ధర్మం అనే పేరుతోటి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకొని రాష్ట్రంలో ముస్లిమ్స్ పైన కావచ్చు, మరి ముఖ్యంగా క్రిస్టియన్స్ పైన కావచ్చు దాడులు జరుగుతాయని మనందరం చూస్తూ ఉన్నాం. సో కానీ ఈ దాడులు చేసేటువంటి మతోన్మాదులందరూ కూడా ఒకటే సూచించాలి, ప్రజలందరూ కూడా, ఏ మతమైనా ఏ కులమైనా. ఈ భారతదేశం సెక్యులర్ దేశం, దాన్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా ఒక మతం మీద మరో మతం దాడి చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. మాటల వరకైతే పర్లేదు, కానీ ప్రాణాలతో చెలగాటపడటం చాలా దారుణమైనటువంటి సంస్కృతి. జంతువులు లేవు, మరి ఏ ఇతర ప్రాణులకి కులాలు మతాలు ఉండవు, కానీ మనిషికి మాత్రమే ఉన్నాయి. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం, ఇది మనందరూ తెలుసు. అయితే భారతదేశంలో ముస్లిమ్స్ ఎక్కువ కాలం పరిపాలించారు గతంలో చూసుకుంటే మనం. ఆ తర్వాత హిందువులు కూడా చాలామంది రాజులు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశాన్ని పరిపాలించారు. పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు అందరూ పరిపాలించారు. ఆ తర్వాత ఈ భారతదేశ సిటిజన్సే భారతదేశాన్ని పరిపాలించారు. సొంత దేశాలే సొంత రాజ్యాంగంతో సొంత రాజ్యపాలన జరిగించారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎటువంటి హిందూ మతానికి ప్రమాదం లేదు. ముస్లిమ్స్ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు హిందూ మతానికి ప్రమాదం రాలే. అదేవిధంగా హిందువులు రాజులు పరిపాలించరు, అప్పుడు కూడా హిందూ మతానికి ఏ ప్రమాదం రాలే. బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశాన్ని పరిపాలించారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి కావాల్సింది ఇక్కడ చేసుకొని వెళ్ళారు, తీసుకొని వెళ్ళారు, కానీ హిందూ మతానికి ఏం ప్రమాదం రాలే. ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చాక మన నాయకులు, మన ప్రజలే మనల్ని పరిపాలిస్తూ వచ్చారు భారత రాజ్యాంగానుసారంగా. హిందూ మతానికి ప్రమాదం రాల. కానీ 2020 నుంచి 2010 నుంచి మాత్రమే, అంటే బీజేపీ హయాంలోనే హిందూ మతానికి ప్రమాదం వచ్చింది. అసలు బీజేపీ అంటే ఏంటి? సెక్యులరిజాన్ని ఒప్పుకోవట్లేదు, హిందూ మతాన్ని పూర్తిగా నమ్ముతున్నటువంటి సిద్ధాంతం. మరి ఇంకా ప్రమాదం ఎందుకు వస్తుంది? ఎన్నాళ్ళు ఎవరెవరో పరిపాలిస్తేనే హిందూ మతానికి ప్రమాదం రాలేదు, ఇప్పుడు ఎందుకు ప్రమాదం వస్తుంది? ఒకసారి ఆలోచించాలి. ఇది అందరూ తెలిసిన విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరించేటువంటి వాళ్ళకి ఇందులో నిజం అనేది అర్థమవుతుంది. లేకపోతే మనం ఏం చేయలేము అనుకోండి. సరే, నా ఒపీనియన్ అయితే అది. సో మనం అసలు విషయాలకు వద్దాం. నిన్నటి రోజున పాడేరు ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం విజయనగరం లాస్ట్ బార్డర్స్ ఉంటుంది కదా, పాడేరు ఏరియాలో పాస్టర్ అభినవ్ దర్శన్ ఈ మధ్యకాలంలో పాదయాత్ర చేస్తూ క్రిస్టియన్స్ని కొంచెం యాక్టివ్ పరుస్తూ ఒక పార్టీ పెట్టి తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి అభినవ్ దర్శన్. యువకుడు, అందరూ బాగుండాలని కోరుకునే తత్వం. సో అలాంటి వ్యక్తి మీద నిన్న దారుణాతి దారుణంగా మర్డర్ చేయడం జరిగింది. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఆ కార్ని వెళ్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేశారు. అతను చావు మతుకుల మధ్య కొట్టుకులాడుతూ ఉన్నాడు. సో అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు. సరే, మొత్తానికి సెట్ అయిందని ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం అయితే, ఈ వీడియో చేస్తున్న సమయానికైతే అతని మీద కొంచెం అతనికి ప్రాణాపాయం అయితే తప్పింది, కానీ దెబ్బలు బాగా తగిలినాయి అనే విషయం అన్నది. ఆయనతో పాటు కొంతమందికి కూడా దెబ్బలు తగిలి. సో ఇప్పుడు దీన్ని ఎలా ఆలోచించాలి? ఇది రాజకీయ కుట్ర అనుకోవాలా, మతోన్మాదులు కుట్ర అనుకోవాలా, బత్తాయిగాళ్ళు చేశారు అనుకోవాలా? ఒకసారి ఆలోచించాలి. సో భారతదేశం ఎవరెన్ని చెప్పినా కూడా హిందూ దేశమే, హిందువులే ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఒకవేళ క్రిస్టియన్స్గా మారుతున్నప్పుడు కూడా మెజారిటీ పీపుల్ హిందువులే ఉంటారు ఇక్కడ. భయం ఎందుకు? క్రిస్టియన్స్గా మారితే తప్పేమవుతుంది? దళిత బహుజనులు అందరూ క్రిస్టియన్స్గా మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు? వాళ్ళ గుళ్ళల్లోకి రానివ్వక, వాళ్ళకి సభ్య సమాజంలో చోటు దొరక్క, సొసైటీలో గుర్తింపు అనేది లేక, ఆ విధంగా వాళ్ళు మతం మార్చుకోవాల్సిన పరిస్థితులని. సో అయితే సుప్రీంకోర్టు కూడా దానికి గట్టిగానే తాళం వేసింది. గట్టిగానే దళితులు నోరు మూవించింది.
మతం మారితే క్యాస్ట్ రద్దు చేస్తామంటూ ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది కరెక్ట్ కాదు. సో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. క్రైస్తవుల మీద మరి ముఖ్యంగా దాడులు జరగడం అనేది చాలా దారుణమైనటువంటి చర్య. మరి ఎందుకు ఇంత అతి దారుణంగా ఉడికడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎవరికి అపకారం చేసింది ఏం లేదు. మత మార్పిడి చేస్తున్నారనే పేరుతోటి వాళ్ళ మీద ప్రతి చోట దాడులు చేయడం అనేది చాలా దారుణమైన హేయమైన చర్య. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విషయాల మీద స్పందించి చర్చించి అటువంటి వాటిని కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి మీద గతంలో మనం చూసాం, ప్రవీణ్ పగడాల్ గారిని కూడా తాగుబోతు కింద కట్టేసి అతను చనిపోయాడని చెప్పారు. సరైనటువంటి పాస్టర్స్ ఎవరు కూడా అలా చేయరండి. సో ఏదేదో జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా. సో వీటన్నిటి కూడా కట్టడి చేయాలంటే ప్రభుత్వాలు ముందుకు రావాలి, చర్య తీసుకోవాలి. సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.